నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 17 కోట్ల వ్యయంతో చేపట్టిన 168 అభివృద్ధి పనులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. చెప్పినట్టుగానే 60 రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని ఆయన తెలిపారు. అలాగే నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 17 కోట్ల వ్యయంతో చేపట్టిన 168 అభివృద్ధి పనులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. చెప్పినట్టుగానే 60 రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని ఆయన తెలిపారు. అలాగే నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పిలుపునిచ్చారు. 28 పనులు కూడా శంకుస్థాపన చేసిన రోజే మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. 60 రోజుల లోపల అంటే జూలై 15 లోపల ఈ 168 పనులు కూడా 17 కోట్ల రూపాయలతో మొదలుపెట్టిన పనులు పూర్తి చేస్తామని మీ ద్వారా ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నిత్యం ఎక్కడికక్కడ వర్కులు జరిగే డివిజన్ల ఏరియాల్లో అటు కూటమి నాయకులు కానీ, స్థానికంగా ఉన్న ప్రజలు, అదేవిధంగా శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు నిత్యం కూడా ఆయా శాఖల అధికారులతో, అదేవిధంగా ఆ పనులు చేసే కాంట్రాక్టర్లతో నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నారు, వారితో సమీక్ష చేస్తున్నారు. ఆ డివిజన్లో జరిగే వర్కులు నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయా, అనుకున్న టయానికి జరుగుతున్నాయా అని మరలా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కూడా మేము కూడా స్థానికంగా ఉన్న నాయకులు ప్రజలతో కలిసి ప్రతినిత్యం కూడా ఏదో ఒక డివిజన్లో పర్యటిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకుంటున్నాం. నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి ప్రతినిత్యం కూడా పర్యవేక్షిస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజుకి ఈ 168 వర్కులు మనం శంకుస్థాపన చేసి 30 రోజులైంది. ఈ 30 రోజుల్లో 80 పనులు పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. 168 వర్కుల్లో ఈ 30 రోజుల్లో 80 పనులు పూర్తయినాయి. అదేవిధంగా 69 పనులు అండర్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, అంటే పనులు జరుగుతున్నాయి. ఇంకా 19 పనులు మొదలు పెట్టాల్సి ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు జూలై 15 ఏదైతే 60 రోజులు అనుకున్నాం దాని లోపలే పూర్తి చేసి, ఎందుకంటే జూలై 15 మనం ప్రారంభోత్సవం చేయాలంటే ఏదైతే బ్యాలెన్సు 19 వర్కులు స్టార్ట్ చేయాలో అవి కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. జూలై 1వ తారీఖుకి పూర్తిగా పనులన్నీ కూడా పూర్తి చేసి ఆ క్యూరింగ్ పీరియడ్ 15 డేస్ తీసుకొని జూలై 15లో మనం ప్రారంభోత్సవం చేయాల్సి ఉంది. కాబట్టి అధికారులకు కూడా సూచన చేశాం. ఈ 15 రోజుల లోపల ఆ 19 పనులు కూడా మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని కూడా అధికారులకి నిన్నటి రోజున శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే మాట ఇచ్చామో 60 రోజుల్లో పూర్తి చేస్తామని జూలై 15వ తారీఖులో తప్పకుండా పూర్తి చేసి ఏదైతే పనులు జరుగుతున్నాయో నాణ్యత ప్రమాణాలతో పూర్తిగా ప్రజలకు అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రత్యేకంగా ఈరోజు 24వ డివిజన్లో జాషువానగర్లో ఏదైతే పనులు మనం ఇంతకుముందు ప్రజాబాటలో వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న ప్రజలు ఏదైతే మనకు అడిగారో, ప్రజా దర్బార్లో వచ్చిన వినతుల మేరకు కానీ, అదేవిధంగా ప్రజాబాటలో పర్యటించినప్పుడు వారికి ఇచ్చిన మాట ప్రకారం జాషువానగర్లో ఏదైతే పనులు చేశామో అవి కూడా ఒకసారి చూద్దామని ఈరోజు డివిజన్కి రావడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రత్యేకంగా ఈ డివిజన్లో
దాదాపు 9,76,00,000 రూపాయలతో వివిధ రకాల రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటుకు సంబంధించి కానీ, పార్కులకు సంబంధించి కానీ వివిధ రకాల అభివృద్ధి పనులు మనం డబ్బులు కేటాయించాం. దాంట్లో దాదాపు 75% పనులు పూర్తయినాయి. మిగతా పనులు కూడా నడుస్తున్నాయి. ఇటీవల కాలంలో మీరందరూ కూడా చూశారు, కనుపర్తి పార్టీకి సంబంధించిన ఎస్సీ కాలనీకి సంబంధించిన డైలీవర్ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే గారికి ఫోన్ వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా నేను కూడా అక్కడికి పోయి వారిని కూడా ఎన్ని రోజులు ఈ 2 సంవత్సరాల్లో చేయనందుకు క్షమాపణ కూడా కోరడం జరిగింది. ఇటీవల కాలంలో 3 రోజుల క్రితం ఎమ్మెల్యే గారు ఆ పనులన్నీ కూడా శంకుస్థాపన చేశారు. అవి కూడా అనుకున్న టైం ప్రకారం క్వాలిటీతో అవుతాయని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఇంత 2 సంవత్సరాల కాలంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని వందల కోట్ల రూపాయలతో ఆ పనులు చేశాం. ఏ పని మొదలుపెట్టినా కూడా శంకుస్థాపన చేసిన రోజే ప్రారంభోత్సవం డేట్ చెప్పి మరీ పనులు చేస్తున్నాం. ఒక పక్కన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో, సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన వారికి ఇస్తూ రకరకాల అభివృద్ధి పనుల పరంగా ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు, అదేవిధంగా స్థానికంగా ఉన్న కూటమి నాయకులు వారి సలహా సూచన మేరకే అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. ఎన్ని గ్రామాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది. అవి కూడా తప్పకుండా రాబో రోజుల్లో స్థానిక ప్రజలు, స్థానికంగా ఉండే కూటమి నాయకులు వారి సలహా సూచన మేరకు అన్నీ కూడా చేయబడతాయని మీ ద్వారా తెలియజేస్తూ, పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.